అందరికీ నమస్కారం అండి. నేను మీకు ఒక కొత్త పరికరం కోసము తెలియజేయబోతున్నాను. ఆ పరికరానికంటే ముందు మనం లివింగ్ రూమ్లో కొన్ని ఎలక్ట్రికల్ వస్తువుల్ని మనం వాడుతూ ఉంటాం. టీవీ, ఏసీ, మొబైల్, వైఫై, తర్వాత ఇయర్బడ్స్ ఇవన్నీ కూడా మనం వాడటం ద్వారా రేడియేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ రేడియేషన్ ద్వారా మనకు అనేక జబ్బులు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఈ రేడియేషన్ నుంచి మనం పిల్లల్ని, పెద్దవాళ్ళని, మనల్ని కాపాడుకోవాలి అని అంటే దీనికి ఎట్లా ప్రొటెక్షన్ చేయాలి? అయితే దానికి ముందు మనం ఎంత రేడియేషన్లో ఉన్నామో రేడియేషన్ డిటెక్టర్ ద్వారా నేను ఇప్పుడు మీకు తెలియజేశాను. ఇప్పుడు మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారండి, వాళ్ళు మొబైల్ వాడుతున్నారు. మొబైల్లో ఎంత రేడియేషన్ వచ్చింది అనేటువంటిది చూడండి. ఇక్కడ డిజిటల్ మీకు కనిపిస్తుంది. సుమారు 1700, 2000 అలా చూపిస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా చూడండి ఒకరినొకరు మాట్లాడుకోకుండా మొబైల్లో నిమగ్నం అయిపోయారు. అలాగే ఒక ఇంట్లో మనకు మెయిన్ దగ్గర కూడా చూడండి, మీరు చూడొచ్చు అక్కడ 22, 1900 వస్తుంది. అలాగే ప్లగ్ బోర్డ్ దగ్గర కూడా మనకు రేడియేషన్ అనేటువంటిది ఉంటుంది. అట్లాగే ఏసీ దగ్గర కూడా మనకు రేడియేషన్ అనేటువంటిది కనిపిస్తుంది. అట్లాగే ల్యాప్టాప్ దగ్గర కూడా రేడియేషన్ అనేది కనిపిస్తుంది. తర్వాత చూడండి, మనము పిల్లలందరూ కూడా ఇయర్ బడ్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటారు, గేమ్స్ చూస్తూ ఉంటారు. అదేవిధంగా టీవీ దగ్గర కూడా చూడండి, మనకు 2500, 2600 అట్లా వస్తుంది. అట్లాగే వైఫై దగ్గర కూడా 2700, 2600 అట్లా మనకు చూపిస్తుందండి. ఈ రేడియేషన్ అనేటువంటిది, ఈ రేడియేషన్ జోన్లో మనం ఎక్కువగా ఉండటం ద్వారా మనము అనేకమైనటువంటి జబ్బులకు గురే అవకాశం ఉంది. చిన్న విషయాలకు కూడా చిరాకు పడడము, హెడేక్ రావడము, తర్వాత ఈ క్యాన్సర్లకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వీటి నుంచి మనం రక్షించుకోవడానికి జపాన్ కంపెనీ ఎనర్జిక్ వాళ్ళు ఎంగార్డ్ని వాళ్ళు మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎంగార్డ్ కనుక ఉంటే ఈ రేడియేషన్ జోన్ నుంచి మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు. అది ఎట్లాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను పవర్ కనెక్ట్ ఇస్తున్నాను అనేది, ఏదైతే నేను పవర్ కనెక్ట్ ఇస్తున్నానో మనకు రేడియేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూశారు కదా, ఫస్ట్ మా మిత్రుడి మొబైల్ దగ్గర డిజిటల్ చూడండి, ఇక్కడ జీరోను మనం గమనించవచ్చు. మొబైల్కి నేను టచ్ చేశాను, జీరో నుండి. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అక్కడ చూడండి, ఇక్కడ జీరో డిజిటల్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అలాగే మెయిన్, ఇందాక నేను చూపించినటువంటిది మెయిన్. తర్వాత వచ్చేసి ప్లగ్ బోర్డ్ దగ్గర కూడా, అలాగే ఏసీ దగ్గర కూడా చూడండి, ఇక్కడ జీరో అనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రేడియేషన్ డిటెక్టర్ పెట్టాను. నేను ప్లగ్ తీసేస్తున్నా చూడండి, పవర్ను కనెక్ట్ తీసేస్తున్నా. తీయగానే రేడియేషన్ స్టార్ట్ అయింది చూడండి. మళ్ళీ నేను పవర్ ఇస్తున్నాను, రేడియేషన్ అనేటువంటిది ఆఫ్ అయిపోయింది. ఇలా ఈ ఎంగార్డ్ అనేటువంటిది జపాన్ కంపెనీ వాళ్ళు మనకు మార్కెట్లో పెట్టారు. దాన్ని కనుక మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంటిల్లిపాది అందరూ కూడా సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంది. మీకు కనుక ఇలాంటి మెషిన్ కావాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ పైన ఒక నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మేము మీ ఇంటికి వచ్చి సేమ్ డెమో, ఇట్లాగే ఎలాంటి కాస్ట్ చేయకుండా సేమ్ డెమో, ఫ్రీ డెమో మేము చేస్తామండి. థ్యాంక్ యూ.